సీజేపీ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కి జాతికి క్షమాపణలు చెప్పాడు. ముఖ్యంగా అక్కడ వచ్చినటువంటి ఎవరైతే నిరసనలకు వచ్చారో పోలీసులు దెబ్బలు తిని ఒక యువత ఏమొచ్చేసి ఐసీయూలో ఉంది కదా, ఐసీయూలో ఉన్నటువంటి యువతను ఉద్దేశించి జాతికి క్షమాపణలు చెప్తూ మేము ఇంకా మెరుగైనటువంటి రక్షణ కల్పించాల్సింది, మా కోసం మాకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి విద్యార్థులు ఈ విధంగా ఇబ్బందులకు గురవ్వడం, ఈ విధంగా దెబ్బలు తినడం, రక్తం చిందించడం అనేది మేము మరింత రక్షణ కల్పిస్తే బాగుండేది, అందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్తూ అభిజిత్ దీప్కి ఒక పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు నీటు లీక్ పరీక్ష వల్ల చనిపోయినటువంటి విద్యార్థులే కాకుండా ఈ విధంగా మరికొంతమంది యువతను కూడా రక్తం వచ్చేలా కొడుతున్నారు పోలీసులు అన్న విధంగా అభిజిత్ దీప్కి ఏమొచ్చేసి ఈ విధంగా పోస్ట్ పెట్టాడు. అంటే ఎంతమంది యువతని రెచ్చగొట్టేసి ఈ విధంగా వాళ్ళని ముందు దోసేసి ఈ విద్యార్థుల చేత రాళ్ళు ఇసిరేలా చేసి మళ్ళీ అటువైపు 153 మంది పోలీసులకు కూడా వీళ్ళు గాయాలు చేసి మళ్ళీ అటువైపు నుంచి ఏదైనా రాళ్ళు విసిరితే అంటే వీళ్ళు విసిరినటువంటి రాళ్ళే పోలీసులు అటువైపు విసిరారు. వీళ్ళు విసిరిన తర్వాత దాన్ని మాత్రం ఎవడూ చూపించడం లేదు. వీళ్ళు విసిరినటువంటి ఏదైతే పోలీసులు రాళ్ళు విసిరారో అది మాత్రమే చూపిస్తున్నారు. మరి అక్కడ రామాలయం ఉందట, అక్కడ ఆ రామాలయం మీద దాడి ఎందుకు చేయాలి? ఇప్పుడు పోలీసుల మీద దాడి చేయొచ్చు, కానీ అక్కడ దేవాలయం ఉంది. ఒక అమ్మాయి సీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడానికి వస్తే అక్కడ దేవాలయం మీద దాడి చేస్తున్నారు. అసలు మనం దేవాలయం మీద ఎందుకు దాడి చేయాలి అని అడిగినందుకు ఆ పాప మీద కూడా దాడి చేశారు. ఆ పాపను వెంటనే పోలీసులు వేరే దగ్గరికి వెళ్ళిపోమ్మ నువ్వు అని అమ్మాయిని ఏమొచ్చేసి వేరే దగ్గరికి పంపించారు. అంతకుముందే అమ్మాయి రామాలయంలోకి వెళ్ళింది. రామాలయంలోకి వెళ్తే అక్కడ దాడి చేస్తున్నారు వీళ్ళు. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ అక్కడి నుంచి వేరే చోటుకి పంపించారు పోలీసులు. అంటే ఎంత పగడ్బందీగా వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే అసలు ఈ నీటు పరీక్ష లీక్ అనే దాన్ని పట్టుకొని హిందుత్వానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ప్రాపగండా చేసుకుంటున్నారు. అంటే బీజేపీ అంటే హిందుత్వం, హిందుత్వం అంటే బీజేపీ వల్లే హిందుత్వం ఉంది అన్న విధంగా అంటే హిందుత్వం ప్రొజెక్షన్ అవుతుంటే వీళ్ళు భరించలేకపోతున్నారు. ఈ బీజేపీ వల్ల ఇప్పుడు హిందువులు మేల్కొంటున్నారు, హిందువులు చైతన్యవంతులు అవుతున్నారు, తద్వారా వీళ్ళ యొక్క ఆటలు సాగడం లేదు. నిజానికి మైనారిటీ పేరు చెప్పుకున్నటువంటి వీళ్ళు నిజంగా మైనారిటీలకైనా సరే న్యాయం చేయలేకపోయారు. పోనీ అలా చేశారు అనుకుంటే ఈ 70 సంవత్సరాల కాలంలో వాళ్ళ జీవితాలైనా బాగుపడాలి. మైనారిటీల జీవితాలైనా బాగుపడ్డాయా? అది లేదు. ఇప్పుడు బీజేపీ 10 సంవత్సరాల కాలంలో మైనారిటీ లేదు, మెజారిటీ లేదు, అందరికీ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలన్నీ సరిసమానంగా ఇవ్వడం, అలాగే హిందువుల్లో చేవ చచ్చిపోయినటువంటి ఆ చైతన్యాన్ని మళ్ళీ మేల్కొల్పేలా చేయడం, ఇది మన జీవితం, ఇవి మన బ్రతుకులు, ఈ విధంగా మనం ఉండాలని కొంచెం సెక్యులరిజం నుంచి కొంచెం బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు. అంటే ఇన్ని రోజులు జరిగినటువంటి అన్యాయాలకి కొంచెం న్యాయం జరుగుతోంది. అంటే ఒక రామాలయం నిర్మాణం కానీ, ఒక 370 రద్దు కానీ, లేకపోతే ఏదైనా హిందువుల మీద జరిగినటువంటి దాడులకి వెంటనే చర్యలు కానీ, ఇవన్నింటినీ కూడా భరించలేకపోతున్నారు వాళ్ళు. ఇన్ని రోజులు మేము హిందువుల్ని 100 రకాలుగా విడగొట్టాం, మళ్ళీ వీళ్ళు ఏకం చేస్తున్నారు. అలా అయితే మా ఆటలు ఎలా సాగుతాయి? అలా అయితే మేము ఎలా గెలుస్తాం? అలా అయితే మేము అధికారంలోకి ఎలా వస్తాం? అసలు ఇంతవరకు రాహుల్ గాంధీ గారు ఏమనుకున్నారంటే ప్రధాన చైరు అన్నది మా ఇంట్లో ఒక చైర్ లాంటిది. 10 చైర్లు ఉంటే ఒక చైర్ ఎవరికైనా ఇచ్చేయగలం, మేము కావాలంటే కూర్చోగలం. కానీ గత 15 సంవత్సరాలుగా అలా కుదరడం లేదు. ఏదో తేడా జరుగుతుంది. ఈ 4వసారి కనుక మోదీ వచ్చాడంటే ఇక మనల్ని మర్చిపోవాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఆడుతున్నటువంటి నాటకాలు ఇవన్నీ. ఈరోజు ఏమొచ్చేసి నువ్వు జాతికి క్షమాపణలు చెప్పేంత పెద్ద మనగడవు అయిపోయావా? జాతికి క్షమాపణలు అంట. వీళ్ళు మంచిగా మందు విందు మంచిగా చేసుకొని మంచి పార్టీలు చేసుకొని అదే సోనం వాంగ్చుక్ ముందు మంచిగా అది బర్గర్లు పిజ్జాలు తింటూ డ్యాన్సులు చేసుకుంటూ వీళ్ళు మళ్ళీ వెనక నుంచి బాత్రూంలోకి వెళ్ళి బాత్రూమ్ పేరు చెప్పి అక్కడ మళ్ళీ తినేసుకొని వచ్చి ఇటువైపు ముందు ఏమైపు వచ్చేసి నిరాహార దీక్షలు, ఇవే కదా చేస్తున్నారు. ఇలాంటి నిరాహార దీక్షల్లో మళ్ళీ హిందీ దేవి దేవతల్ని తిట్టడం, అది ఏంటది? ఇలాంటి నిరసనలు ఎన్ని రోజులు నిలబడతాయి? ఈ నిరసనలకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన జాతి సమాధానం చెప్తుంది మీ అందరికీ. నేను అనేది మీరు నరేంద్ర మోదీని, అమిత్ షాని, ధర్మేంద్ర ప్రధాన్ని తిట్టుకోండి, విమర్శించుకోండి, ఆ రాజకీయ పార్టీలతో మీరేమైనా చేసుకోండి, తప్పేమీ లేదు. కానీ హిందుత్వం వైపు ఎందుకు వస్తున్నారు? హిందుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు ఇచ్చేస్తున్నారు? అంటే బీజేపీ ఉన్నప్పుడే హిందుత్వం తీసుకొచ్చిందా? అంటే హిందుత్వం అనేది ఇంతకుముందు లేదా? ఈ దేశం హిందుత్వ దేశం కాదా? సనాతన ధర్మం అనేది బీజేపీ వచ్చాకే వచ్చిందని వీళ్ళ ఉద్దేశం. అంటే ఆ విధంగా వీళ్ళే తెలియకుండా బీజేపీకి మంచి ఇది ఇస్తున్నారు అనమాట, బజ్జిస్తున్నారు. పైగా వీళ్ళే బీజేపీకి మంచి శక్తిని ఇస్తున్నారు, హిందువుల్ని ఏకం చేస్తున్నారు. దానివల్లే బీజేపీ ప్రతిసారి గెలవడం కూడా కారణం అదే. దానివల్లే గెలుస్తుంది అసలు.
వీళ్ళందరూ ఈ విధంగా చేయడం వల్లే. ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు.